క్లబ్ ఆధ్వర్యంలో ఎల్వీఆర్ మెమోరియల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ 2025 అధ్యక్షతన ఆర్ శ్రీధర్ రెడ్డి, తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్వీఆర్ మెమోరియల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ 2025 ప్రారంభోత్సవానికి ఆర్బీవీఆర్ఆర్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎల్వీఆర్ మెమోరియల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ 2025 అధ్యక్షతన ఆర్ శ్రీధర్ రెడ్డి, తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కాలేరు వెంకటేష్, ఎమ్మెల్యే గౌరవ అతిథులు శ్రీ పి మల్లారెడ్డి, జనరల్ సెక్రటరీ, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ శ్రీనివాసరెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్, టెక్నో పెయింట్స్ అండ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నార్మాన్ ఇస్సాక్ చామన్, టెక్నికల్ కమిటీ పృథ్వీశ్వర్ రెడ్డి, గౌరవనీయ జనరల్ సెక్రటరీ పాల్గొన్నారు. At the same time, all the dignitaries on the stage. వెంకటరమణ గారు ఈ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా శాంతి శాంతి
చేయండి. హనుమంతరావు గారు హైదరాబాద్ అబ్బాయి, పీటర్ గారు నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో రెడీ చేసుకోండి. ఈ టోర్నమెంటు ఎల్ వెంకటరామరెడ్డి గారి మీద వారి యొక్క ఒక నిమిషం ఆలోచన కోరుతాం. కొన్ని వేల కుటుంబాలను ప్లేయర్లను తయారు చేశారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించారు. ఈ విక్టరీ ప్లే గ్రౌండ్కి ప్రతిరోజు 6 గంటలకు వచ్చేవాడు ఆయన. ఈవెంట్ అవుతుంది, మనం 4 రమ్మంటే 5:30కు వస్తాం. అందరు కోచ్ కూర్చోబెడితే బాగుండదు. మై రిక్వెస్ట్, జనరల్ సెక్రటరీ తెలంగాణ బాస్కెట్బాల్ ఇక్కడే ఉన్నాడు. ఇప్పటి నుంచి 28 టీంల ఇనాగరేషన్ పిలిస్తే మనం, నాకు వెంకటేష్ అన్న సొంత అన్న లాంటి వాడు. ఆయన ఏమైనా చిన్న రిక్షా కార్మికుడు పోయినా 1000 కోట్ల పోయినా సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది వెంకన్న గారు. కాబట్టి మళ్ళీ సతీష్ గారు, రాజేశ్వర్ గారు, హరిదాస్ రాజేశ్వర్ అన్న మాకు బాగా సీనియర్ మోస్ట్, వెరీ మచ్ సర్వీస్. శ్రీ మంజిత్ రెడ్డి గారు, ఎల్డర్ సన్ ఆఫ్ శ్రీ ఎల్ వెంకటరామరెడ్డి గారు, శ్రీ మంజిత్ రెడ్డి గారు, శ్రీ నామన్ ఐజక్, టు శ్రీ పృథ్వీశ్వర్ రెడ్డి గారు, టు శ్రీ విష్ణుకుమార్ గౌడ్ గారు, టు శ్రీ సతీష్ గారు, శ్రీ రాజేశ్వర్ గారు, హరిదాస్ గారు, రాజేశ్వర్ అన్న మాకు బాగా సీనియర్ మోస్ట్, వెరీ మచ్ సర్వీస్. థ్యాంక్ యూ. హరిదాస్ అన్న ఇన్స్పెక్టర్ గారు ఉంటాయి. గెస్ట్గా పిలిచినందుకు అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను. స్టేజ్ మీద కూర్చున్న పెద్దలు, మా ఫ్రెండ్ శ్రీధర్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, పృథ్వీశ్వర్ రెడ్డి గారు, నా స్నేహితుడు ద సన్ ఆఫ్ వెంకటరామరెడ్డి గారు, మంజిత్ రెడ్డి గారు, నార్మన్ ఐజాక్ అండ్ హైదర్ సార్, విష్ణు గౌడ్, రాజేశ్వర్ సారు, హరిదాస్ గారు, మరియు ఇక్కడికి వచ్చిన హనుమంతరావు గారు, బాయ్స్ అందరూ, గర్ల్స్ ఆల్సో. నేను ఎన్నో ఏళ్ళ నుంచి, అంటే కనీసం 40 years నుంచి చూస్తూ ఉన్నాను. ఈ విక్టోరియా ప్లే గ్రౌండ్స్లో ఎప్పుడైతే ఇట్లా పోతుంటామో ఎవ్రీడే ఈవినింగ్ మార్నింగ్ 40-45 years నుంచి చూస్తున్న రెగ్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. అయితే ఎందరో మంది ఈ గ్రౌండ్స్ నుంచి కూడా పెద్ద పెద్ద ప్లేయర్స్ తయారయ్యారు. అయితే ఇక్కడ ఉండే విద్యార్థులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఎవరైతే ఈ ఫీల్డ్ ఎన్నుకున్న వాళ్లకు నేను బాస్కెట్బాల్ ప్లేయర్ను కావాలి, భారతదేశానికి రిప్రజెంట్ చేయాలి అని అంటే మీరు ఇంకో ఫీల్డ్లో ఉండకూడదు. అంటే టోటల్ డెడికేషన్ 24 గంటలు దీని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ప్లేయర్ కాగలుగుతారు. ఓ రోజు నేను మళ్ళీ స్కూల్ పోవాలి, నేను మళ్ళీ కాలేజ్ పోవాలి, నేను ప్రిపేర్ కావాలి, ఇవన్నీ అంటే కాదు. మీరు టోటల్ డెడికేషన్ ఆన్ బాస్కెట్బాల్. ఏం కాదండి, మీరు 10th వరకు ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటే చాలు, ఏదైనా ఉద్యోగం దొరుకుతుంది. కానీ మీరు 100% ప్లేయర్ కావాలి, భారతదేశానికి రిప్రజెంట్ చేయాలంటే 24 hours డెడికేషన్ ఉండాలి. మన ఇంట్లో కూడా తల్లిదండ్రులు చెప్తారు, తల్లిదండ్రులందరూ మీరైనా తల్లిదండ్రులైనా కూడా దేనికి డిసైడ్ అవుతారు? ఇంటర్మీడియట్ కాగానే ఇంజనీర్ చేయాలి, కంప్యూటర్ కోర్సు చేయాలి, అమెరికా పోవాలి, లేకపోతే ఇంగ్లాండ్ పోవాలి.
అది కాదు. జీవితం అంటే అదే కాదు. జీవితం అంటే ఈరోజు మీరు రోజు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. ఎందరో మంది 14 సంవత్సరాల పిల్లగాడు కూడా మొన్న వైభవ్ వంశీ సెంచరీ చేసి మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ విధంగా మీరు ప్లేయర్ కావాలంటే డెడికేషన్ కావాలి. నేను పొద్దున్న 9 o'clock స్కూల్కి పోతా, మళ్ళీ 4 o'clock వస్తా, 1 గంట సేపు వచ్చి ఇక్కడ ఆడుకుంటా అని అంటే మనం ప్లేయర్గా కావు. ఇది నా సొంత ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. కాబట్టి మీరు ఎవరైతే ఈ ఫీల్డ్ని ఎన్నుకుంటారో ఈ ఫీల్డ్లో టోటల్ టైంను వెచ్చించండి. ఆ టైం 10th class 12th class చదివిన వాళ్ళందరూ కూడా ఆ చదువు సరిపోతుంది. మిగతాదంతా దీని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే. ఇంట్రెస్ట్ లేకపోతే ఇక తాత్కాలికంగా ప్లే చేయండి, 1 గంట సేపు ఆడండి, పోయి చదువుకోండి. సో నేను ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా శ్రీధర్ రెడ్డి గారు బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యిండు. చాలా డెడికేటెడ్ వ్యక్తి. చాలా చేయాలని ఆయనకు తపన ఉంది. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో బాస్కెట్బాల్ హైదరాబాద్లోనే బాగా పేరు తెచ్చుకోవాలని కూడా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రామారెడ్డి గారి పేరు పైన ఏదైతే టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారో బాస్కెట్బాల్ హైదరాబాద్ అసోసియేషన్ వాళ్ళు, నిజంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రానికి దిశ అన్నీ కూడా వెంకటరామరెడ్డి గారే అయ్యి క్రీడలను ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చి ఈరోజు ప్రతి దినము 5:30 నుంచి 6:30 వరకు ఇక్కడ తను వ్యాయామం చేసుకుంటూ క్రీడాకారులతో మమేకమైనటువంటి వెంకటరామారెడ్డి గారు ఈరోజు మనతో లేకపోయినప్పటికీ కూడా ఆయన ఆత్మ ఎప్పుడూ మన చుట్టే తిరుగుతూ ఉంటుంది. క్రీడలకు పెద్దపీట వేసినటువంటి వెంకటరామారెడ్డి గారు మరి భవిష్యత్తులో ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు కూడా నడిచి ఈ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారని ఆశిస్తూ, దీనికి ప్రథమంగా ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి శ్రీధర్ రెడ్డి గారు, రుద్వేశ్వర్ రెడ్డి గారు, నారిమన్ గారు అందరూ కూడా ఏకతాటిపైన నిలిచి క్రీడాకారులను ఉన్నత స్థాయికి తయారు చేసి ఈ రాష్ట్రానికి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారని ఆశిస్తూ, ఇంకా మునుముందు ఎన్నో టోర్నమెంట్లు మీరు నిర్వహిస్తారని కూడా నేను ఆశిస్తూ, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ పూర్తిగా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. తప్పకుండా మీ వెన్నంటి ఉంటా. చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మా భాగస్వామ్యం ఉంటుందని ఆశీర్వాదిస్తూ, మీ చేస్తున్న ప్రతి టోర్నమెంట్ కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామని ఈ రోజు మీ అందరికీ వాగ్దానం చేస్తా ఉన్నాం. జై హింద్. ఎల్ వెంకటరామారెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 36 సంవత్సరాలు ఒలింపిక్ సంఘానికి సెక్రటరీగా, వాలీబాల్ సంఘానికి సెక్రటరీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి నేషనల్ గేమ్స్కి, ఆఫ్రోయేషన్ గేమ్స్కి ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేసి కొన్ని వేల మంది క్రీడాకారుల కుటుంబాలకు ఆ రోజు మరి భవిష్యత్తును కల్పించినటువంటి యొక్క వెంకటరామరెడ్డి గారు ఒక రకంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పోర్ట్స్ అంటారు. ప్రత్యేకించి సౌత్ ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో వారు క్రీడల అభివృద్ధికి కూడా బ్రహ్మాండంగా కృషి చేశారు. నిజంగా ఆ రోజులలో ప్రభుత్వాలు మరింత మంచిగా ఉంటే వారికి ఒక పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చి ఉండాల్సినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎల్ వెంకటరామరెడ్డి గారు. వారి పేరు మీద ఇవాళ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ నుంచి వారికి అత్యంత ఇష్టమైనటువంటి విక్టరీ ప్లే గ్రౌండ్లో వారు మున్సిపల్ డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఉంటాయి. వారికి ఇష్టమైనటువంటి గ్రౌండ్లో ఇవాళ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఒక స్మారక టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉంది. దీంట్లో 28 మెన్ టీమ్స్, 12 విమెన్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొత్తంగా దగ్గర ఒక 400 మంది క్రీడాకారులు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు ఇనాగరల్ సెరమనీలో అంబర్పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు, తెలంగాణ ఒలింపిక్ సంఘం జనరల్ సెక్రటరీ మల్లారెడ్డి గారు, అదేవిధంగా స్వర్గీయ వెంకటరామరెడ్డి గారి పెద్ద కుమారుడైనటువంటి మంజిత్ రెడ్డి గారు, తెలంగాణ బాస్కెట్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి పృథ్వీశ్వర్ రెడ్డి గారు, BFI టెక్నికల్ కమిటీ చైర్మన్ అయినటువంటి నామనేద్ గారు, మిగతా పెద్దలు చాలా మంది పార్టిసిపేట్ చేశారు. 9th మే వరకు టోర్నమెంట్ కొనసాగుతుంది. 9th రోజు ఫైనల్స్ అవుతాయి. తెలంగాణలో హైదరాబాద్ నగరంలో బాస్కెట్బాల్ని మరింత బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మా సంఘం కృషి చేస్తుంది. దానికి ఇవాళ వచ్చినటువంటి మరి అతిథులకు కృతజ్ఞతలు. ఒలింపిక్ సంఘం యొక్క సహాయ సహకారాలతో, స్పోర్ట్స్ అథారిటీ సహాయ సహకారాలతో, GHMC సహాయ సహకారాలతో, ప్రభుత్వం యొక్క సహకారంతో ఈ క్రీడను మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తాం. ధన్యవాదాలు.